5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ఒక పరిపాలనలో ఏ రోజైనా ఇలాంటి సంఘటన ఒక జరిగిందా? మేము గనక నిజంగా గత 5 సంవత్సరాలు ఇలాంటి పనులు గనక చేసుంటే మీలో ఒక్క మీటింగ్ అన్న మీరు పెట్టేవారా? లోకేష్ యువకాలం పాదయాత్రన చేసేవారా? లేకపోతే ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు నగరంలో ఉండేవారా అని చెప్పని ఈరోజు వాళ్ళందరూ అడుగుతున్నా. ఇంకా 3 సంవత్సరాలే మీరందరుగా గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ 2029న మళ్ళీ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పరిపాలన వస్తున్న విషయం మీరందరుగా గుర్తుపెట్టుకోండి. అయిపోలేదు. ఎవరైతే నిన్న మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద మహిళల మీద దాడి చేశారో మళ్ళీ చెప్పుతున్నా, రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాళ్ళు పట్టుకున్నా మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు. చట్టం ముందు నిలబెట్టే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం గారు తీసుకుంటాం. అదేవిధంగా ఎవరైతే పోలీస్ ఆఫీసర్లు ఉన్నారో, ఏసీపీ ఉన్నారో, సిఐ ఉన్నారో, అక్కడ ఉన్న ఎస్ఐలు ఉన్నారో, తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా అయితే మీరు సహకరించారో మిమ్మల్ని గారా చట్టం ముందు నిలబెట్టే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము తీసుకుంటాం. ఎవరిని గారు ఊరుకోం. ఒక్క క్షణం పట్టదు నిన్ను వదలకుండా ఉరికించి గొడవలు రావడం మాకు సమస్య కాదు. నువ్వు ఎక్కడ పట్టుకుంటే ఎక్కడ కాదు పట్టుకోవడం మాకు సమస్య కాదు. మేము అనుకుంటే నువ్వు వెళ్తారా, నీకు బతికెళ్తా. నేను రౌడీజం చేశాను. రౌడీజం చేస్తే నువ్వు ఉంటావు, తిరుగుతావు బయట. నువ్వు స్వేచ్ఛగా ఇలా వస్తావా? నువ్వు స్వేచ్ఛగా ఎన్ని సెంటర్లోకి వచ్చి బోండావు మా మెడల నుంచి అని ఉంచుతా అని చెప్పి మళ్ళీ మీరు అక్కడికి వెళ్తారా? కాబట్టి బోండావు ఎప్పుడు పద్ధతిగా ఉన్నాడు. ఈరే అనవసరంగా గెలికి వాసం చూసుకుంటాడు. నేనేదో నా పని నేను చేసుకుంటూ ఇవాళ నా నియోజకవర్గం టాప్ 175 నియోజకవర్గం టాప్ 10లో 8th ప్లేస్ లో ఉంది నా నియోజకవర్గం. ప్రజల సమస్యలు పరిష్కరించడంలో కానీ, వచ్చిన గ్రీవెన్స్ ని పరిష్కరించడంలో కానీ, డెవలప్మెంట్ లో కానీ ఏ మీదుగా వెళ్ళండి. ఎవరైనా ఏ మీడియాని సర్వే చేయండి, వైసీపీని సర్వే చేయమని, సాక్షిని సర్వే చేయమని, ఎవరైనా సర్వే చేయమని. నేను ఎవరు అవసరంలో మా పార్టీ ఉండడం మీరు ఎవరంటే చెప్తారు. ప్రజలకు అందుబాటులో ఉండడం పొద్దున్న సాయంత్రం రోజు 24 నెలలు అయిన అధికారంలోకి వచ్చి డోర్ టు డోర్ తిరగమంటే కాళ్ళు అరిగిపోయేలా తిరుగుతున్నాం. డోర్ టు డోర్ ఒక్క చోట ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతున్నారు ఆడతలు. అలాంటిది మా ప్రభుత్వం మీద వీళ్ళు మాట్లాడుతున్నారు. కోండావం మీద మాట్లాడుతున్నారు, నారా లోకేష్ మీద మాట్లాడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. ఏం చెప్పారు? కాబట్టి ఇవాళ మళ్ళీ మీడియా సమావేశం పెట్టాం. ఈ మీడియా సమావేశం సాక్షిగా నేను చెప్తున్నా, మీరు హద్దు మీరవాకండి, పరిధిలో ఉండండి. మీకు రాజ్యాంగం చట్టం కల్పించినటువంటి మీ నిరసనలు, మీ మాటలు చట్టబద్ధంగా చేసుకోండి. మీరు నిన్న మీకు మొన్న గొడవైంది, రోడ్డు మీద పెడితే నిన్న మీరు ధర్నా చౌకులు చేసుకున్నారు. ఎవరు అలాగే మేము 5 సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో ఉన్నాం. మొన్నటి దాకా 19-24 మంది మేము ధర్నా చౌకులు చేసుకున్నాం. అసలు విజయవాడ పోలీసు కూడా ఆలోచన చేయాలి. అసలు విజయవాడ పోలీసు ధర్నా చౌకలు పెట్టి మీరు నియోజకవర్గాల్లో మళ్ళీ ఎందుకు అనుమతిస్తున్నారు? పోలీసులు కూడా ఆలోచన చేయాలి. ఇలాంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ ఉంటే మీరు పశ్చిమ నియోజకవర్గంలో పనిచేయండి, పశ్చిమ నియోజకవర్గంలో ధర్నా చౌక్ పెట్టండి, తూర్పు నియోజకవర్గంలో కూడా ధర్నా చౌక్ పెట్టండి.